ఏపీలో ఓట్ల హడావుడి ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం బాక్సుల్లో భద్రంగా ఉంది. మే 23న విజేతలు ఎవరో అందరికీ తెలిసిపోతుంది. కానీ నోట్ల కట్టలపై హడావుడి మాత్రం ఇంకా కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు స్వాధీనం చేసుకున్న కరెన్సీ కహాని ఇంకా మిస్టరీగానే మిగిలింది. ఇంతకీ ఈ నగదు కాకీల కంట ఎలా పడింది, ఎక్కడ పట్టుబడింది? కొందరు కార్లలో డబ్బులు తరలించారు. మరికొందరు ఆటోలు, బైకులు వాడారు. సిమెంటు బస్తాల మాటున కోట్లు దాచారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల వేటలో నోట్లు వెదజల్లేందుకు ఇలా ఒక్కో పొలిటికల్ లీడర్ ఒక్కో పద్ధతిని అవలంబించారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరు నేతలు కరెన్సీ కట్టలు కుమ్మరించేశారు. కాకీలు డేగ కన్ను వేసినా అనుకున్న చోటికి డబ్బులు తరలించేశారు. అయితే ఈ పద్ధతులన్నీ మనం గతంలో విన్నవే, చూసినవే. అందుకే శ్రీకాకుళం జిల్లాలో ఓ లీడర్ కాస్త డిఫరెంట్ గా ప్రయత్నించాడు. అంచనాలకు అందని, కనీసం ఊహించని రీతిలో సరికొత్త ప్లాన్ గీశాడు. ఇది ఆర్టీసీలో అద్దెకు తిరుగుతున్న ఓ బస్సు. విశాఖపట్నం నుంచి పాలకొండకు వెళుతోంది. లోపల ప్రయాణికులు కూడా నిండుగా ఉన్నారు. చూడటానికి ఇదంతా కామన్ గానే కనిపిస్తుంది. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఇది పైకి కనిపిస్తున్నట్లు ప్రయాణికులను మాత్రమే కాదు, కరెన్సీ కట్టలను కూడా మోసుకెళ్తోంది. ఇదే సమాచారం పోలీసులకు అందింది. దీంతో శ్రీకాకుళం జిల్లా రాజాంలో బస్సును ఆపేసి తనిఖీలు చేపట్టారు. బస్సు లోపల ప్రయాణికులందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు పోలీసులు. వారి లగేజీలను కూడా చెక్ చేశారు. ఎక్కడా కరెన్సీ కట్టలు కంటపడలేదు. దీంతో బస్సు టాప్ పైకి ఎక్కి చూశారు. అక్కడ సేమ్ సీట్. ఖాకీల కంటికి ఏమీ చిక్కలేదు. అయినా అనుమానం. తమకు వచ్చిన సమాచారంపై పూర్తి నమ్మకం. దీనికి తోడు ఏసీ కార్లలో తిరిగే ఓ వైసీపీ లీడర్ ఇదే బస్సులో కనిపించడంతో వారి నమ్మకం మరింత బలపడింది. దీంతో మరోసారి చెక్ చేసిన పోలీసులు బస్సు సైడ్ భాగంలో ఓ చిన్న డోర్ను గుర్తించారు. లగ్జరీ బస్సులో మాత్రమే కనిపించే ఈ లగేజీ క్యాబిన్ లాంటి డోర్ ఎక్స్ప్రెస్ బస్సుకు కూడా ఉండటంతో అనుమానం మరింత బలపడింది. వెంటనే దానిని తెరిచి చూసిన ఖాకీల కళ్ళు బైర్లు గమ్మాయి. ఎక్స్ప్రెస్ బస్సుకు అడుగు భాగంలో వెల్డింగ్ ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక డిక్కీలో మొత్తం 3 బ్యాగులున్నాయి. వాటిని తెరిచి చూసిన పోలీసులు షాక్ తిన్నారు. ఎందుకంటే అవి మామూలు బ్యాగులు కావు. వాటి నిండా కరెన్సీ కట్టలున్నాయి. అవన్నీ 500, 2000 రూపాయల నోట్లే. వాటిని లెక్కించడానికే 2 గంటలు పట్టింది. ఆ మొత్తం అక్షరాల 5,07,85,000 తేలింది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బును ఎవరు తరలిస్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న విషయం రాబట్టేందుకు బస్సును రాజాం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన పోలీసులు ప్రయాణికులందరినీ విచారించారు. కానీ ఎవరూ ఆ డబ్బు తమదేనని చెప్పలేదు. ఆఖరికి బస్సులోని ఆ లీడర్ సైతం అదే మాట చెప్పాడు. దీంతో పట్టుబడిన సొమ్మును ఐటీ అధికారులకు అప్పగించారు పోలీసులు. అయితే ఈ సొమ్ము ఎవరిదన్న వివరాలే కాదు, ఈ అక్రమ కట్టల వెనక దాగిన ఎన్నో అనుమానాలకు ఇప్పటికీ సరైన సమాధానం దొరకలేదు. ఇంత పకడ్బందీగా డబ్బును తరలిస్తున్నారంటే ఈ బస్సు విశాఖ బస్టాండ్కు వచ్చే ముందే ఎక్కడో వెల్డింగ్ షాప్కు వెళ్ళింది. అక్కడే ఈ డిక్కీ ఏర్పాటు జరిగింది. అక్కడి నుంచి మరెక్కడికో వెళ్ళింది. అందులో డబ్బుల కట్టలను నింపేసుకుంది. ఆ తరువాత ఎప్పట్లాగే బస్టాండ్కొచ్చి ప్రయాణికులను ఎక్కించుకుంది. బస్సు గమ్యస్థానం చేరాక అక్కడ ప్రయాణికులందరినీ దించేసి మరెక్కడికో వెళ్ళాలి. అక్కడే ఈ డబ్బుల బ్యాగులను దించేయాలి. కానీ ఖాకీలు ఫోకస్ పెట్టడంతో కథ అడ్డం తిరిగింది. కోట్ల రూపాయల తరలింపు ప్లాన్ బెడిసికొట్టింది. కళ్ళెదుటే కరెన్సీ కట్టలు ఖాకీల వశమవుతుంటే కళ్ళప్పగించి చూడటం తప్ప పెదవి విప్పి మాట్లాడలేని పరిస్థితిని కల్పించింది. కోట్ల రూపాయలు పట్టుబడినా ఆ సొమ్ము ఎవరిదన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు.
కేసును ఛేదించాల్సిన ఖాకీలు నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వారిపై ఓ అధికారి ఒత్తిడి తెస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇంతకీ ఖాకీలను కట్టడి చేస్తున్నదెవరు? కేసు ముందుకు సాగకుండా ఒత్తిడి తీసుకొస్తుందెవరు? ఎన్నికల సందర్భంగా క్యాష్ తరలింపుపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన పోలీసులు వాటిని అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. శ్రీకాకుళం జిల్లాలో పక్కా ప్లాన్తో తీసుకెళ్తున్న డబ్బుని సైతం పట్టుకోవడమే దీనికి నిదర్శనం. కానీ ఆ తరువాత వారు చూపిస్తున్న చిత్తశుద్ధిపైనే ఎన్నో అనుమానాలు, మరెన్నో ప్రశ్నలు. ఎన్నికలకు సరిగ్గా వారం క్రితం ఈ డబ్బు పట్టుబడింది. ఎన్నికలు ముగిసి కూడా 4 రోజులైపోయింది. అయినా ఇంతవరకు ఈ కేసు విచారణ అడుగు కూడా ముందుకు పడలేదు. డబ్బులు ఎవరివో తేలలేదు. బస్సును ఎక్కడికి తీసుకెళ్లి డబ్బులను పెట్టారో కనిపెట్టలేదు. ఈ కథనంతా నడిపించిన సూత్రధారులెవరో, పాత్రధారులెవరో కూడా గుర్తించలేకపోయారు. ఈ బస్సుకు స్పెషల్ డిక్కీ ఏర్పాటు చేశారని, దీనికోసం వెల్డింగ్ చేశారని తెలుస్తూనే ఉంది. ఈ బస్సు యజమాని ఎవరో ఇట్టే తెలుసుకోవచ్చు. ఆర్టీసీ అధికారుల వద్ద ఆ వివరాలన్నీ ఉంటాయి. అయినా పోలీసులు ఆ దిశగా ఇంతవరకు విచారణ జరపడం లేదు. బస్సు డ్రైవర్ను మాత్రమే అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు యజమానిని విచారణకు పిలవాలన్న విషయాన్ని మర్చిపోయినట్లే ప్రవర్తిస్తున్నారు. ఈ కేసు విషయంలో పోలీసులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు? బస్సు ఓనర్ను ఎందుకు ప్రశ్నించడం లేదని ఉదయిస్తున్న ప్రశ్నలకు ఒక్కటే సమాధానం వినిపిస్తోంది. పోలీసులపై తీవ్ర ఒత్తిడి ఉందని, దీనిని నీరుగార్చేందుకు ఢిల్లీ స్థాయిలో ఓ కీలక అధికారి చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఆ అధికారి ఎవరన్నది కూడా ఎవరూ నోరు విప్పడం లేదు. చిన్న క్లూ దొరికితే చాలు ఎంత పెద్ద కేసునైనా పోలీసులు అవలీలగా ఛేదించేస్తారు. అలాంటిది ఇన్ని ఆధారాలున్నా పోలీసులు తూతూ మంత్రంగా విచారణ జరుపుతున్నారు. పైకి మాత్రం కేసు విచారణ కొనసాగుతోందని చెబుతున్నారు. దోషులను తప్పకుండా పట్టుకుంటామని అంటున్నారు. ఆ రోజు బస్సులో క్యాష్ దొరకడం, ఆ తర్వాత అదంతా కూడా ఆ రోజు కేసు నమోదు చేయడం జరిగిందండి. ఆ రోజు క్యాష్ గురించి కూడా ఎవరు కూడా ఇది మాదని ఎవరు ముందుకు రాలేదు. అది ఎవరు పోస్టుల్లో అది దొరకలేదు. అది లగేజ్ క్యారియర్లో పెట్టడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ వేసి నమోదు చేసి కేసు దర్యాప్తు జరుగుతుంది. అదేవిధంగా క్యాష్ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా పోలీసులు చిత్తశుద్ధి చూపిస్తేనే ఈ కేసు మిస్టరీ వీడుతుంది. అక్రమ సొమ్ము ఎవరిదనే దానిపై స్పష్టత వస్తుంది.